మీనరాశి వాళ్లకు ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అనుకున్నది మీరు సాధించుకోగలుగుతారు. పోటీ పరీక్షలు కావచ్చు, పోటీ తత్వాల విషయంలో కావచ్చు, ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల ఇబ్బందులను అధిగమిస్తారు. ఆధిపత్యంతో కూడినటువంటి అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో, ఉద్యోగపరమైన వ్యాపారపరమైనటువంటి అంశాల్లో చక్కని క్రమశిక్షణను పాటించవలసిన అవసరం ఉండబోతుంది. ఎంత శ్రద్ధగా, ఎంత పట్టుదలగా, ఎంత గౌరవంగా మీరు పనులు చేపడుతూ ఉంటారో అంతే స్థాయిలో ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు అందుతుంటాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. స్వయంకృతాపరాధం ఒత్తిడికి గురి చేస్తుంది. నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు తప్పనిసరిగా సమయపాలన పరంగా పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని పెద్దవి చేసుకోవద్దు. మీ కుటుంబ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కొన్ని అంశాల్లో చూసి చూడనట్టుగా వ్యవహరించండి. అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు మాత్రం పెద్దగా ఉండవు. ఈ వారం ఈ మీనరాశి వారు పలు రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి పలు రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. పుణ్యబలాలు కూడా లభిస్తూ ఉంటాయి. వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకునేందుకు కాస్త ఓపికతో, సహనంతో వేచి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సమయం అనుకూలంగా మంచి స్థితికి రాగానే మీరు చేపట్టిన పనులు తిరిగి ప్రారంభమవుతూ ఉంటాయి. ధార్మిక సేవాభావంతో అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి. రాజకీయపరమైన, సాంఘికపరమైనటువంటి అంశాల్లో ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మీకు ఉపయోగపడేటటువంటి వాటిల్లో మీరు ఆ అవకాశాలను అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం మంచిది. దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, రాహుకాలంలో దీపార్చన నిర్వహించటము, దుర్గా కవచమును పారాయణం చేయటం వలన మీనరాశి వారు శుభ ఫలితాలు పొందవచ్చు. ఇవి ఈనాటి వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.